నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా, ఆయన లిండ్సే గ్రాహం ట్రంప్ గారికి అత్యంత సన్నిహితుడు అండ్ యుఎస్ సెనేటర్. ఈయన ఏ హోదాలో భారత్ని హెచ్చరించాడో ఎవరికి అర్థం కావట్లే. ఆయనకున్న హోదా ఏంటి, ఆయనకున్న పరపతి ఏంటి? మేము మా మాట వినకపోతే మిమ్మల్ని ఆర్థికంగా క్రష్ చేసి పారేస్తాం, బెదిరిస్తున్నారా? ప్రతి దేశానికి ఒక సావనిటీ ఉంటుంది, ఒక సార్వభౌమాధికారం ఉంటుంది. మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే తత్వంలో, అవహేళన చేసే విధానంలో ఆయన మాట్లాడిన మాటలు ట్రేడ్ టారిఫ్కి సంబంధించి ఇంకా మనం దాని మీద ఒక డెసిషన్కి అరైవ్ కాలేదు. కాకుండా ఏమైనా మాట్లాడితే ప్రెసిడెంట్ మాట్లాడతాడు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతోటి. మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చేస్తున్నారు, వచ్చేసి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు, తమ మేధో సంపత్తిని మన మీద రుద్దే ప్రయత్నం, మనల్ని బెదిరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఇతను ఈ అప్కమింగ్ టారిఫ్స్ మీద హెచ్చరించాడు. మొత్తం ఇతనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఏంటి అసలు ఈయన బ్యాక్గ్రౌండ్? లిండ్సే గ్రాహం గారు అంతగా తురుంఖానా, మనల్ని బెదిరించేంత తురుంఖానా, భారత్ని, మోడీని, విదేశాంగ శాఖ మంత్రిని బెదిరించేంత తురుంఖానా. చూస్తే ఈయన యుఎస్ సెనేటరు ఒక స్టెన్ వార్నింగ్ ఇచ్చాడు. హెవీ టారిఫ్స్ వేస్తాం ఇండియా మీద, భారత్ మీద, భారత్తో పాటు ఇతర కంట్రీస్, ఇతర దేశాలు కూడా. ఎవరన్నా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటే, మనం ఆయిల్ కొనుక్కుంటే వాడు హెవీ టారిఫ్స్ వేయటం ఏంటి? మన ఇంట్లో పెళ్ళికి బాజాలు నేను ఆపిస్తానని చెప్పి వాడెవడో మనల్ని బెదిరించడం ఏంటి? జనం మామూలుగా నవ్వట్ల అతని వైఖరి చూసి. ట్రంపే అనుకుంటే ఇతను ట్రంప్ ఉన్నరా అంటున్నారు. ట్రంపే అనుకుంటే ట్రంప్ ఉన్నరా, అంతకు మించిన మ్యావరిక్గా బిహేవ్ చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి. అంతర్జాతీయ సమాజంలో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంటాయి, జియో పొలిటికల్ అఫైర్స్లో వేగంగా మారుతూ ఉంటాయి డెవలప్మెంట్స్, పరిణామాలు. మారినప్పుడు మరి ఏ దేశం ఎలా వ్యవహరించాలనేది వాళ్ళు దౌత్యవేత్తలు మాట్లాడతారు. అది కూడా వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అంటే వాళ్ళ విదేశాంగ మంత్రితో మాట్లాడిన తర్వాత వాళ్ళ దౌత్యవేత్తలు మాట్లాడతారు. మధ్యలో ఈయన ఎందుకు వీరతాడేసుకొని మాట్లాడేశాడో, మరి ముఖం అంతా కాటుకు రాసుకుని ఒకరోజు పెళ్ళికి ఎందుకు మాట్లాడేశాడో అర్థం కావట్లా. రష్యా నుంచి ఆయిల్ కంటే తాట తీస్తాట. ఏంది మీరు తీసేది తాట? ఏ దేశ అవసరాలకు తగ్గట్టు ఆ దేశం నడుచుకుంటుంది. ఏం హెవీ టారిఫ్స్ వేసేస్తట. ఇవాళ మీ ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా అమాంతం పెరుగుతోందో తెలుసా? యుఎస్లో మీ నిరుద్యోగిత ఎలా పెరుగుతోందో తెలుసా? దేశం అల్లకల్లోలమై పెద్ద పెద్ద వాల్మార్ట్ లాంటి స్టోర్స్ మూతపడి, వృద్ధులు కూడా, ఏజ్ ఓల్డ్ పీపుల్ కూడా కిలోమీటర్ల తరబడి వెళ్ళి షాపులకు వెళ్ళి సరుకులు కొనుక్కునే పరిస్థితి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది. మీరా మమ్మల్ని బెదిరించేది? డాలర్ విలువ హఠాత్తున ఇలా పడిపోతూ వస్తుంది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ఒకసారి చదువుకోండి, మీకు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కాబట్టి. లిండ్సే గ్రాహం గారు చదివే ఉంటారు, కానీ ఏదో బెదిరించాలి, అనువుగా దొరికిందనమాట భారత్. బెదిరిస్తే చిగురుటాకులా వణికిపోయే చిత్తం ప్రభు అని వచ్చి ట్రంప్ ముందు నుంచుంటామని ఈ ట్రంప్ ఉన్నర్ గారు భావించారు. లిండ్సే గ్రాహం గారు రష్యా నుంచి ఆయిల్ కొంటాం అనేది మన అవసరాలకు సంబంధించిన వ్యవహారం, మన దేశ అవసరాలకు సంబంధించి. మధ్యలో ప్రతిదానికి మీరు జోక్యం చేసుకోవటం ఏంటి? ట్రేడ్ టారిఫ్స్ పెంచేస్తాం, అనూహ్యంగా పెంచేస్తామని బెదిరించడం ఏంటి? అండ్ అలాగే ట్రంప్ ఈస్ గోయింగ్ టు ఇంపోజ్ టారిఫ్స్ ఆన్ పీపుల్ దట్ బై రష్యన్ ఆయిల్. చైనా, ఇండియా, బ్రెజిల్, ముఖ్యంగా ఈ 3 దేశాల గురించి చెప్తున్నాడు ఆయన. ఈ 3 దేశాలకి ట్రంప్ మామూలుగా వీపు విమానం మూతం వగిస్తాడట. మీ వీపు చిట్లిపోయింది ముందర, అది గమనించండి. అమెరికా వీపు చిట్లిపోయి రక్తం గారుతోంది. ఇన్ఫ్లేషన్ వల్ల, పెరిగిన నిరుద్యోగం వల్ల, అస్థిరత వల్ల, రాజకీయ అస్థిరత వల్ల, డాలర్ రోజు రోజుకి కుంచుకుపోవటం వల్ల. అండ్ అలాగే ఈ 3 దేశాలు కూడా 80% ఆఫ్ చీప్ రష్యన్ ఆయిల్ని కొంటున్నాయి. అండ్ దట్స్ వాట్ కీప్స్ పుతిన్స్ వార్ మెషిన్ గోయింగ్. వీళ్ళు కొనటం బట్టే, వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం బట్టే పుతిన్ గారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారట. బట్టతలకి మోకాలికి ముడేయటంలో మరి లిండ్సే గ్రాహం గారు పిహెచ్డీ చేశారో మరి తెలియదు. ఆ 3 దేశాలు కొనుక్కుంటాయండి, ఎవడికి ఎవడు అవసరాలు ఆడుకుంటాయి, కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కుంటే వచ్చే డబ్బులతోటి రష్యా రోజు 2 పూట్ల భోజనం చేస్తుంది, యుద్ధం చేస్తుంది అని చెప్పడం ఎంత హాస్యాస్పదం. ఎలిమెంటరీ స్థాయి పిల్లలు కూడా దీన్ని చూసి నవ్వుతారే. మరి మీరు సెనేటర్ అంటున్నారు, మీరు లా డిగ్రీ హోల్డర్ అంటున్నారు, డిఫెన్స్లో పనిచేశానంటున్నారు, ఇన్ని అద్భుతమైన విశేషణాలు ఉన్న లిండ్సే గ్రాహం గారు మీరు ఎట్లా మాట్లాడతారు సార్ అని భారతదేశం మిమ్మల్ని అడుగుతోంది. అండ్ ఇంకోటి, ప్రెసిడెంట్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు పుట్ 100% టారిఫ్ ఆన్ ఆల్ దోస్ కంట్రీస్ పనిషింగ్ దెమ్ ఫర్ హెల్పింగ్ పుతిన్. 100% టారిఫ్ వేసేస్తాడు వీళ్ళందరి మీద. ఈ 3 కంట్రీస్, ఈ 3 కాక ఇంకో 2 కంట్రీస్ కూడా ఉన్నాయి, వాళ్ళ మీద కూడా వేస్తాడంట. అందులో మనం కూడా ఉన్నాం. మనము, బ్రెజిల్, చైనా ఉన్నాం.
ఈ గ్రాహం అని ఆయన లిండ్సే గ్రాహం అని ఆయన ఫాక్స్ న్యూస్కి చెప్పారు. అది ఎలా ఉంటుందంటే వ్యవహార జ్ఞానం లేకపోయినా మెడుల్లా అబ్లాంగేట చిట్లిపోయినా ఇలాంటి మాటలే బయటకు మనం కొనుక్కుంటున్నది మన అవసరాల కోసం, యుద్ధ అవసరాల కోసం కాదు. మనం కొనుక్కుంటున్న దాటి వల్ల వచ్చే రెవెన్యూ తోటి రష్యా పుతిన్ గారు యుద్ధం చేస్తున్నారంటే కేవలం దీని మీద వచ్చే రెవెన్యూ తోటైనా ఆయన అవే ఖర్చు పెట్టి వాటితోటి యుద్ధం చేస్తున్నారు అనుకోవడానికి మీ దగ్గర లాజిక్ ఏంటి? ఒకటి, అథవా చేసినా అది రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న వ్యవహారం. మనం కొనటం ఆపేస్తే ఆయన ఇంకో కంట్రీకి అమ్ముతాడు. మీరు ఆపగలరా? ఇంకో కంట్రీ మీద శాంక్షన్స్ పెట్టగలరా? లిండ్సే గ్రాహం గారు ఎందుకో కొంచెం మీరు ఒక సెంటీమీటర్ ఎక్కువ మాట్లాడినట్టు కనిపిస్తుంది. రెండోది, ఈయన అమెరికన్ పొలిటీషియన్ సపోర్టింగ్ ద రిపబ్లికన్ పార్టీ తెలిసిందే మనకి. అండ్ ఆయన అటార్నీ హూ సర్వ్స్ యాజ్ ద సీనియర్ యునైటెడ్ స్టేట్స్ సెనేటర్ ఫ్రమ్ సౌత్ క్యారోలినా నుంచి సెనేటర్గా ఉన్నారు. ఆయన 2003లో ఈ సీటు గెలుచుకున్నారు. అప్పటి నుంచి అయితే ఇంకా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టారిఫ్ లెటర్స్ ఇంకా మనకి అమెరికా నుంచి అందాల్సి ఉంది. లోపలే ఒకరోజు పెళ్లికి ముఖం అంతా కాటు కానీ మొత్తం పులివేసుకొని ఈ వ్యవహార జ్ఞానంతో సంబంధం లేకుండా అది ఇంకా కాకుండానే మీరు బెదిరించేసి ట్రంప్ దగ్గర మార్కులు కొట్టేయడానికి లిండ్సే గ్రాహం గారు మీరు ఏం చేస్తున్నట్టు? మొత్తం 5 ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇవాళ మీ గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నది. లిండ్సే గ్రాహం గారు ఆయన ఇదే కాదు, ఇంతకుముందు చాలా దేశాలను బెదిరించాడు ఆయన. అండ్ కంట్రీస్ ఆఫ్ ది అప్కమింగ్ లెటర్స్, ఇంకా వైట్ హౌస్ నుంచి రాబోయే లెటర్స్కి కూడా వీరే రచనా సహకారం అందిస్తబోతున్నారట. అటార్నీ కదా, లా చదువుకున్నారు కదా, చేస్తూ ఉండుండొచ్చు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కేరళ నుంచి 1977లో గ్రాడ్యుయేట్ అయ్యారు. సైకాలజీలో డిగ్రీ చేశారు, ఆర్ట్స్ డిగ్రీ. తర్వాత లా డిగ్రీ చేశారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కేరళ స్కూల్ ఆఫ్ లా నుంచి విత్ జ్యూరిస్ డాక్టర్ ఇన్ 1981లో. తర్వాత ఆయన యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్కి హీ సర్వ్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది జడ్జ్ అడ్వకేట్ జనరల్స్ కార్ప్స్. దానికి జడ్జ్ అడ్వకేట్ జనరల్స్ కార్ప్స్కి మెంబర్గా చేశారు 1982 నుంచి 88 వరకు. డిఫెన్స్ అటార్నీగా చీఫ్ ప్రాసిక్యూటర్గా చేశారు. తర్వాత ఆయన్ని ఫ్రాంక్ఫర్ట్కి బదిలీ చేశారు. ఫ్రాంక్ఫర్ట్లో రేమా ఎయిర్ బేస్కి పంపించారు. ఆయనకి ప్రెస్టీజియస్ బ్రాంజ్ స్టార్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇన్ 2014 ఈయనకి అవార్డు కూడా ఇచ్చారు. మరి చవాకులు పేలే వాళ్ళకి అక్కడ అవార్డు ఇస్తారేమో. 2014లోనే ప్రెస్టీజియస్ బ్రాంజ్ స్టార్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ ఇన్ 2014 అండ్ ప్రమోటెడ్ టు ద ర్యాంక్ ఆఫ్ కల్నల్ ర్యాంక్కి ఆయనని ప్రమోట్ కూడా చేశారట. ఈయన యాక్టివ్ రిజర్విస్ట్. 2007 ఏప్రిల్లో ఇరాక్లో యాక్టివ్ రిజర్విస్ట్గా పనిచేశారు. అండ్ ఫర్ ద సెకండ్ టైం ఫర్ 2 వీక్స్ ఇన్ ఆగస్ట్ ఆయన చేసింది. 2009 సెనేట్ రిసెస్ ఉన్నప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు కూడా చేశారు. ఈయన ఓవర్ట్ క్రిటిక్ ఆఫ్ ట్రంప్స్ ఫార్మర్ క్యాండిడేసీ అండ్ ఓపెన్లీ అడ్మిటెడ్ దట్ హీ నాట్ సపోర్ట్ డొనాల్డ్ ట్రంప్. ఒకప్పుడు ట్రంప్ని బీభత్సంగా వ్యతిరేకించాడు. మరి ఏమైందేమో 2016లో గ్రాహం గారు ఆ రోజు ట్వీట్ చేశారు, అదే ఇప్పుడు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద, ఇఫ్ వీ నామినేట్ ట్రంప్ వీ విల్ గెట్ డెస్ట్రాయిడ్ అండ్ వీ విల్ డిజర్వ్ ఇట్. ట్రంప్ని కనుక మనం నామినేట్ చేస్తే మనం దుంపనాశనం అయిపోతాం, మనకు అది కావాల్సిందే, మనకు ఆ గుణపాఠం అని అంటూ. మరి మధ్యలో టేబుల్స్ ఎప్పుడు టర్న్ అయినాయో తెలియదు. 2017లో తర్వాత ప్రెసిడెంట్ని కలిసినప్పుడు ది నెక్స్ట్ లిండ్సే గ్రాహం బికేమ్ అన్ irreplaceable ally of his and began issuing public statements in his defense. ఆ తర్వాత మరి ఏం వ్యాపార ఒప్పందాలు ఇద్దరి మధ్య జరిగాయో అప్పటి నుంచి ట్రంప్ని అరమోట్పు గన్నులతో ఆరాధిస్తూ ఆయన చేసే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇలా వివిధ దేశాలని బెదిరిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఈయన 2017 జనవరిలో బారక్ ఒబామా, ఆయన అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఈయన క్రిటిసైజ్ చేశాడు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ నుంచి వైదొలిగినందుకు గాను అంతర్జాతీయ భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రిజల్యూషన్ నుంచి వైదొలిగినందుకు గాను. అదేంటి, ఆ రోజు ఆ రిజల్యూషన్ ఏం చేసింది? ఇట్ హ్యాస్ కండెమ్డ్ ఇజ్రాయలీ సెటిల్మెంట్ బిల్డింగ్ ఇన్ ది వెస్ట్ బ్యాంక్ అండ్ ఈస్టర్న్ జెరూసలం యాజ్ అ వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఆ రిజల్యూషన్ ఏం చెప్పిందంటే ఇజ్రాయలీ సెటిల్మెంట్ వెస్ట్ బ్యాంక్లోను ఈస్టర్న్ జెరూసలంలోనూ చేయటాన్ని అది అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం అని చెప్పింది. దాని నుంచి బారక్ ఒబామా గారు
వైదొలగటంతో లేకపోతే ఆబ్సెంట్ అవటంతో ఈయన నచ్చలా ఓపెన్గా కండెమ్ చేశారు. తర్వాత క్వైట్ కాంట్రడిక్టర్లీ ఇన్ అక్టోబర్ 2023 దానికి విరుద్ధంగా ఆయన ఏం చెప్పాడు, అన్అపోలజెటికల్లీ స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పాడు. మళ్ళీ నేను ఇజ్రాయెల్ అంబడి ఇజ్రాయెల్కి సంఘీభావం సాలిడారిటీ తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు డ్యూరింగ్ ద గాజా వార్ అండ్ దట్ గాజా షుడ్ బి ఫ్లాటెండ్ అని మాట కూడా వాడాడు. అంటే ఏం తీసుకున్నా నేను ఎక్స్ట్రీమే ఈ లిండ్సే గ్రాహం గారు. He added that no amount of civilian casualties in Gaza would lead him to question Israel's goal of eradicating Hamas. సరే, ఎంతమంది పౌర సమాజంలో ఎంతమంది బలైపోయినా ఇజ్రాయెల్ నుంచి హమాస్ని ఎలిమినేట్ చేసేదాకా మనం ఇజ్రాయెల్కి సాలిడారిటీ వ్యక్తం చేయాల్సిందే. ఇది లిండ్సే గ్రాహం గారి విశిష్ట వ్యక్తిత్వ శైలి అన్నమాట. ఆయన దేశాలను బెదిరిస్తాడు. ఫలానావాడి దగ్గర ఆయిల్ కొనుక్కోవద్దంటాడు. ఆయిల్ కొనుక్కుంటే 100% టారిఫ్ అంటాడు. మాట్లాడుకోవాల్సింది ప్రెసిడెంట్ ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మధ్యలో నువ్వెవరయ్యా లిండ్సే గ్రాహం అని చెప్పి జనాలు ఏకిపారేస్తున్నారు ఈయన్ని. చూద్దాం రేపు పొద్దున ఇంకేం ట్వీట్ చేస్తాడు.